తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్ర శేషాచలం అడవుల్లో పుష్ప బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీం. ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు. మా సర్చ్ టీం కి దొరికింది. పుష్ప పోలీసు కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అల్లరి చెలరేగాయి. ఇప్పుడు మనం అన్నమయ్య 8 బుల్లెట్లు, అన్ని గాయాలతో అసలు మనిషి బతికుండే అవకాశమే లేదు. ఇది ఖచ్చితంగా పుష్పం చంపడానికి చేసిన కుట్రే. ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాండారు గానీ సంపాదించి దుడ్డు ఏం చేస్తున్నాడో చెప్తాండారా? అందుకే అక్క ఇటు బతుకున్నాడు. మా పిల్ల పెండ్లికి పుష్పాన్ని సాయం చేశాడు. మాలాటుడికి నెల రోజు సెక్షన్. పుష్ప అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే అతను జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు.